నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ 1వ వార్డులో ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్ అయ్యన్న పాత్రుడు కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడని అన్నారు. నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున నిరాదరణ పలికారు రాత్రి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈ రోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసాం సంగతి మీ ద్వారా తెలియపరుస్తుంది. ఒకసారి కేంద్రం తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యన్న పత్ర మాట్లాడుతూ ఉంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు. నేను అవినీతి పరుని కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈ రోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈ రోజు మన నర్సీపట్నం నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ 100 ఎకరాల బినామీలు కానీ కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇలాగా ఎన్నో వందల కోట్ల రూపాయలు మరి ఆస్తిపరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈ రోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయ్యన్న పద్ధతికి వచ్చిందని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావారి లిక్కర్ స్కామ్ అని ఒక లిక్కర్ స్కామ్ ఉంది. ఇదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఎక్సైజ్ పాలసీనే మార్చేసి ఈయనకి ఒక విశాఖ డెస్టిలరీస్ అని చెప్పి ఒక మందు ఫ్యాక్టరీ అంటే అక్కడి నుంచి మందు తయారయ్యి మరి బీర్లు ఫ్యాక్టరీకి వెళ్తుంటుంది అక్కడ పందిరిపాలెంలో. మరి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఈయనకి మరి కొంతమందికి మరి ఈ విధంగా చేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దోపిడీ చేసిన దోపిడీ దొంగ ఈ అయ్యన్న పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. అంటే ఇలాంటి స్కాములు చేసి పెద్ద చేసి ఈ రోజు పెద్ద కబుర్లు చెప్తుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. నువ్వు వాళ్ళ గురించి నీ కొడుకు నీ మరుగుజ్జు కొడుకు మరీ మాట్లాడతాను. నీకు ఒకటే చెప్తాను, అయిన పద్ధతి కానీ నీ మరుగుజ్జు కొడుకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా సరే ఈ రోజు రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని రౌడీలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలందరూ కూడా చేసు. మీరు ఎన్ని పొర్లి దండాలు పెట్టినా సరే అలా దండాలు పెట్టుకుంటూ అల్లిపోటు పోవాలి తప్ప ఇక్కడ నర్సీపట్నం ప్రజలు మరి రేపు బట్టలు తీసి కొట్టే పరిస్థితి మీ ఇద్దరికి కూడా అక్కడ అయిన పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి కూడా వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ